రెడ్డి సేవా సంఘం బద్వేలు వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో జంప్ రోపు క్రీడ యందు పాల్గొని అక్కడ ప్రదర్శన చేసి 9వ స్థానాన్ని సంపాదించినటువంటి గంగసాని సౌమ్యారెడ్డి గారిని, అలాగే రాష్ట్రంలో జంప్ రోప్ నందు గోల్డ్ మెడల్ సాధించినటువంటి గంగసాని నందగోపాల్ రెడ్డిని అభినందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి రెడ్డి సేవా సంఘం సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. విద్యతో పాటు క్రీడలు ఎంత ముఖ్యమో అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని, క్రీడలను మరింతగా ప్రోత్సహించాలని, రాయలసీమలోనే అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి ఏకైక కాకుండా నా పేరు సౌమ్య, మా నాన్న పేరు నాగసుబ్బారెడ్డి, మా అమ్మ పేరు సుభద్ర. నేను 12వ తరగతి చదువుతున్నాను, శ్రీ చైతన్య ఆర్యభవన్ కాలేజ్. నేను 10th క్లాస్ వరకు బద్వేల్ నోబెల్ స్కూల్ శ్రీ సాయి విజ్ఞాన కేంద్రం చదివాను. నేను 8th క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. జపాన్ వెళ్ళి కవాసకిలో జంప్ రోప్ గేమ్ని పార్టిసిపేట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. 9th ప్లేస్ నాకు వచ్చింది. నేను ఒలింపిక్స్లో కూడా ఆడి మెడల్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి పేరెంట్స్ ప్రోత్సాహం కూడా అన్న కళ కూడా. జంప్ రోప్ వేరే స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఒక టీం ఉండాలి. ఆ టీం కావాలంటే ఎక్కడెక్కడ మనం ఎత్తులాడుకోలేము. ఇది సింగిల్ హ్యాండ్తో డైరెక్ట్ సింగిల్గా వాళ్ళు ఒక్కరే ప్రాక్టీస్ చేసుకొని ఉదయం సాయంత్రము అట్లా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ అవుతుంది, ఇట్లా స్పోర్ట్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అదే వేరే కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్ కానీ ఇంకొకటి ఏమంటే వాళ్ళకు టీం అవసరం. ఆ టీం కోసం మళ్ళంతా వెయిట్ చేయాలంటే కూడా మన ఎడ్యుకేషన్ కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకోసం నేను ఇది జంప్ రోప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఫోన్లు చేసినా పిల్లలకు మార్నింగ్ ఉదయం సాయంత్రం ఒక 1 అవర్ కేటాయించి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయమని నేను కోరుకుంటున్నా. దాంతోపాటు ముందుకెళ్తున్నారు. బాబు కూడా స్టేట్ లెవెల్లో మన ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. బాబు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళింది. గెలవడము ఓడమే అనేది సహజమే. అయినా 9th ప్లేస్లో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ చూద్దామని ప్రయత్నిస్తున్నాం. మంచి ఏదైనా ఒక మంచి ఎంప్లాయీగా వచ్చి ఈ క్రీడల్లో కానీ 10 మంది పిల్లలకు మళ్ళీ మనం చెప్పి ఐపీఎస్ ఆ లెవెల్లో అయ్యేటట్లు నేను కోరుకుంటున్నాను.